శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిసిన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సప్తగిరులు భక్తులతో నిండిపోయాయి. కలియుగ దైవం శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తజనం పోటెత్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 10 రోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్స్ అన్ని నిండిపోయి వెలుపలకు క్యూ లైన్లన్నీ కిటకిటలాడుతున్నాయి. సర్వదర్శనానికి 12 గంటలు, నడకదారి భక్తులకు 10 గంటలకు పైగా సమయం పడుతోంది. తిరుమలలో భక్తుల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. మోహన్, చెప్పండి, రద్దీ ఎలా కొనసాగుతోంది? ఏడుకొండలు భక్తజన సంద్రంగా మారిపోయింది. శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు తిరుమలకు క్యూ కడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా గత 12 రోజులుగా స్వామివారి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడ సేవ రోజు నుంచి ప్రారంభమైనటువంటి భక్తుల తాకిడి గత 12 రోజులుగా కూడా కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు మనం తిరుమలలో ప్రత్యక్షంగా కూడా చూడవచ్చు. స్వామి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ కూడా పూర్తిగా నిండిపోయి వెలుపల దాదాపు కిలోమీటర్ల మేర క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి సంబంధించి దాదాపు 31 కంపార్ట్మెంట్ కూడా పూర్తిగా నిండిపోయి వెలుపల 2 కిలోమీటర్ల మేర క్యూ లైన్లో భక్తులు వేచి ఉండగా నడకదారికి సంబంధించి కూడా అదే స్థాయిలో భక్తుల తాకిడి కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 21 కంపార్ట్మెంట్ కూడా పూర్తిగా నిండిపోయింది. దీంతో పాటు వెలుపల నారాయణగిరి ఉద్యానవనంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్లన్నీ కూడా పూర్తిగా భక్తులతో నిండిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంతో సర్వదర్శనానికి 14 గంటల సమయం పైగా పడుతూ ఉంటే నడకదారి భక్తులకు 12 గంటల పైగా సమయం పడుతుంది. నడకదారిన ఎన్నడూ లేని విధంగా గత 12 రోజుల్లో దాదాపు 5 లక్షల మంది భక్తులు తిరుమలకు చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక స్వామివారి దర్శనానికి సంబంధించిగా గత 12 రోజులుగా రికార్డు స్థాయిలో దర్శించుకున్నటువంటి భక్తుల సంఖ్య నమోదవుతుంది. ఎన్నడూ లేని విధంగా 1,10,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి కూడా ఈ 10 రోజుల్లోనూ. అటు తర్వాత 1,90,000, 80,000 ఇలా ప్రతినిత్యం కూడా స్వామివారిని దర్శించుకునేటటువంటి భక్తుల సంఖ్య 80,000 పైగానే మించి కొనసాగుతూ ఉంది. ఇక స్వామివారి దర్శనానికి వస్తున్నటువంటి భక్తులకు క్యూ లైన్లో నిన్నటి రోజున జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో ఇవాల్టి రోజున టీటీడీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. వారికి అన్నప్రసాద సౌకర్యాన్ని పూర్తి స్థాయిలో కల్పించేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ కూడా నిండిపోవడంతో వెలుపల క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి భక్తులకు వారు ఇప్పుడు తాత్కాలికంగా ఉన్నటువంటి క్యూ లైన్లో ఉన్న భక్తులు వేచి ఉండే సమయం ఎక్కువగా ఉండడంతో వారికి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనతో పాటు భక్తులు ఉన్నారు, వారిని అడిగి వివరాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎప్పుడు వచ్చారు? క్యూ లైన్లో ఎన్ని గంటల ప్రవేశం? మార్నింగ్ 5 o'clock వచ్చాం సార్. ఫుల్ డ్రెస్గా ఉంది. పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నాము. క్యూ ఏమైనా మాత్రం కూడా కరగడం లేదు. కొండ వేరే నడిచి వచ్చాము. చాలా తొందరగా ఉంది సార్. అంటే ఇవాళ దర్శనానికి సంబంధించి ఎంత సమయం పడుతుంది అంటున్నారు? ఇక్కడికి టీటీడీ అధికారులు ఏమన్నా వచ్చారా? ఏర్పాట్లు ఎలా? ఇంతవరకు ఎవరు రాలేదు సార్. ఇంకా ఇంతవరకు ఏ అధికారులు అయితే రాలేదు. చాలా తొందరపడుతున్నాం పిల్లలతో. మార్నింగ్ 5 o'clock క్యూలోకి వచ్చాము. ఇంతవరకు అయితే ఇంకా ఏం తెలియడం లేదు. ఎంత సమయం పడుతుంది అంటున్నారు దర్శనానికి? ఇంకా ఎవరు చెప్పడం ఏమి లేదు సార్. ఇక్కడ వరకు ఉదయం 5 గంటలకే క్యూ లైన్కి చేరుకున్నాము. ఇప్పటి వరకు కూడా తమకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు అందలేదని చెప్పి కూడా భక్తులు వాపోతున్నారు. ఇక స్వామి దర్శనానికి సంబంధించే కాకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి భక్తుల పరిస్థితి కూడా ఇలాగే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇక వసతి సౌకర్యం కూడా పూర్తి స్థాయిలో భక్తులకు దొరకక ఇబ్బందులకు గురవుతున్నారు. వసతి సౌకర్యానికి సంబంధించి భక్తులు దాదాపు 50,000 మంది భక్తులకు మాత్రమే తిరుపతిలో వసతి సౌకర్యం ఉండడం, మిగిలిన భక్తులంతా కూడా వెలుపల పడుకోవాల్సినటువంటి పరిస్థితి, రోడ్లపైనే సేద తీర్చవలసిన
వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటి రోజున తిరుమలకు పర్యటనకు వచ్చినటువంటి రాజ్యసభ సబార్డినేట్ లెజిస్లేటివ్ కమిటీ కూడా ఇదే విషయాన్ని తప్పుపట్టింది. సామాన్య భక్తులు ప్రస్తుత ఆధునిక యుగంలో రోడ్లపై పడుకోవడంపై వారు తప్పుపట్టడంతో పాటు టీటీడీకి ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో భక్తులకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా కమిటీ సూచనలు చేసినట్లుగా కూడా కమిటీ చైర్మన్ పేర్కొన్నారు. ఇక స్వామివారి దర్శనానికి వస్తున్నటువంటి భక్తుల రద్దీ మరో 2 రోజుల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక లడ్డూ ప్రసాదాలకు సంబంధించి కూడా రికార్డు స్థాయిలో భక్తులకు విక్రయాలు జరుగుతున్నాయి. దాదాపు గత 10 రోజుల్లోనే 50 లక్షల వరకు కూడా స్వామివారి లడ్డూ ప్రసాదాలను టీటీడీ విక్రయించింది. ఎప్పటికప్పుడు క్యూ లైన్లో దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకు మాత్రం లడ్డూ ప్రసాదాల కొరత రాకుండా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. ప్రతి ఒక్క భక్తుడికి 4 లడ్లు అందజేస్తుంది. ఇక నడకదారిన వస్తున్నటువంటి భక్తులకు మాత్రం అదనంగా మరో లడ్డు అందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వామి దర్శనానికి చంటి బిడ్డలతో వస్తున్నటువంటి భక్తులు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. దాదాపు గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండడంతో వారంతా కూడా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వామివారి దర్శనానికి కోసం వస్తున్న తమను టీటీడీ పట్టించుకోవాలన్నటువంటి పరిస్థితి అని చెప్పి కూడా భక్తులు అభిప్రాయపడుతున్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? కన్నడ సార్. అదేవిధంగా ఇవాళ పెరటాసి శనివారం చివరి శనివారం కావడంతో కూడా తమిళ భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. ఇక ఈ పెరటాసి మాసం ఇవాల్టి రోజుతో ముగిస్తుండడంతో స్వామివారిని దర్శించుకోవాలన్నటువంటి తపన తమిళ భక్తుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అందులో భాగంగానే భక్తుల రద్దీ ఈ స్థాయిలో ఉందని కూడా అధికారులు పేర్కొంటున్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది ఇక్కడ? అన్నేలండి, చాలా దారుణంగా సరిపడుతుంది వరకు. పొద్దున ఉదయం 6 నుంచి క్యూలో ఉన్నామంత వరకు. ఉదయం నుంచి కూడా క్యూ లైన్లో వేచి ఉన్నప్పటికీ పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పి కూడా భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధమైనటువంటి పరిస్థితి గత 2 రోజులుగా కొనసాగుతుంది. బ్రహ్మోత్సవాల వరకు కూడా టీటీడీ అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినప్పటికీ అటు తర్వాత వస్తున్నటువంటి భక్తుల రద్దీని పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించడంలో టీటీడీ అధికారులు వైఫల్యం చెందినట్లుగా కూడా కనబడుతుంది. నిన్నటి రోజు నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా భక్తులు ఇబ్బందికరంగా మారుతున్నటువంటి నేపథ్యంలో టీటీడీ వైఖరిని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తప్పుపడుతున్నారు. ఇక భక్తుల రద్దీ మరో 2 రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో వీఐపీ దర్శనాలు మాత్రం టీటీడీ రద్దు చేసింది. ప్రోటోకాల్ పరిధిలో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తాము, మిగిలిన సమయం అంతా కూడా సామాన్య భక్తులకు కేటాయించేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నాం అని చెప్పి టీటీడీ అధికారులు పేర్కొంటున్నారు. ఇది ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ దృశ్యాన్ని నెలకొన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్స్ రామ్తో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ, తిరుమల.